ఎవడికి విడు దొరకటులెండో ముదురండో గడు సండో తోడిగేను ముసుగండో ఉప్పు కప్పు రంబును కలుపునుండో విడిలుకు చూసి మోసపోకండో ఎదవండో బడవండో వలలో పడకండో come on most cunning come on must timing come on right lalo wrong hey hey yo come on kottalalo kingu come on marchetana rangu come on pakka planning hey hey yo Mr. Perfect he's Mr. Perfect let's say see వెతుకు దొరకదురా నమస్కారం శ్రీ మురళీ మోహన బెల్రాయి స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఈ రోజు స్టార్ మహిళలో పోటాపోటీగా ఆడడానికి వచ్చిన వాళ్ళు ఎవరెవరు? నెల్లూరు, అనంతపురం, హైదరాబాదు, గుంటూరు. వావ్! పరిచయాలు. హాయ్ హాయ్ సుమా. చెప్పండి గాయత్రి మీ గురించి. నా పేరు గాయత్రి మౌనిక. నేను గుంటూరు నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి సింగింగ్, డాన్సింగ్, యాక్టింగ్, స్విమ్మింగ్ అన్ని. అంటే మనం రోజువారీ జీవితంలో చేయాల్సిన పనులన్నీ చెప్పేసి స్విమ్మింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. అండ్ నేను 2 షార్ట్ ఫిల్మ్స్ యాక్ట్ చేశాను. ఓకే. అండ్ నేను చెన్నైలో వర్క్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, వెల్కమ్. అండ్ అనంతపురం శ్రావణి. హాయ్ సుమా. హాయ్, నా పేరు శ్రావణి. నేను అనంతపూర్ నుంచి వచ్చాను. నాది బీటెక్ కంప్లీట్ అయింది. నా హాబీస్ వచ్చి డాన్సింగ్, సింగింగ్ ఎక్సెట్రా. ఈ ఎక్సెట్రా ఎలా చేస్తారు? ఎక్సెట్రా అంటే ఏంటి మీ హాబీ? అదేంటిది? టీవీ చూడడం, చాటింగ్ చేయడం. ఎక్సెట్రా అంటే అది. హాయ్ నెల్లూరు మధులత. హాయ్ సుమా. చెప్పండి మీ గురించి. నిన్ను చూడడానికి నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చేస్తాను. నన్ను చూడగానే నా చిట్టి గుండె. ఏమైంది? సుమా, నా పేరు మధులత. నేను MBA సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మా మమ్మీ డాడీకి మీ అందరూ అంటే చాలా 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 థ్యాంక్ యూ చెప్పానని చెప్పు. ఆ ఇష్టాన్ని అలా పెంచుకుంటూ వెళ్ళమని చెప్పు. ఎప్పుడూ మిస్ అవ్వరు సుమా. థ్యాంక్ యూ. హైదరాబాద్ కావ్య. హాయ్ సుమా. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్ కావ్య, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. చెప్పండి కావ్య. నా పేరు కావ్య. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి టీవీ చూడడం, వంట చేయడం, పుష్టిగా తినడం, పడుకోవడం. ప్రస్తుతం జాబ్ చేస్తున్నాను. ఓ అయితే కుదరదుగా, కష్టం. అందుకే సాటర్డే సండే మొత్తం వంట చేసుకుంటూ కూర్చుంటాను. ఇష్టమా నీకు బాగా వంట చాలా. చేయడం? నేను చేసి నేనే తిన్నా ఇంకా ఇష్టం. అయ్యో, వేరే వాళ్ళకి పెట్టవా? పెడితే వాళ్ళకి ఏమైనా పెడితే అవుతుందని ఉండలేరు అని భయం. చెప్పి. వాళ్ళకి ఏమైనా అవుతుందని. థ్యాంక్ యూ. నీకు ఆ ముందు జాగ్రత్త ఉంది. ఓకే, పరిచయాలు అయిపోయే రౌండ్లు మొదలెట్టేద్దాం. శ్రీ మురళీ మోహన బెల్రాయి స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలక్కడి పంబ. ఓకే, ఈ రౌండ్ లో అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. అనంతపురం శ్రావణి నుంచి మొదలెడుతున్నాము. రెడీయా? రెడీ. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇయర్ ఫోన్స్ ఎక్కడ పెట్టుకొని పాటలు వింటారు? ముక్కులో. కుబుసం విడిచేది ఏ ప్రాణి? నేను. నోరు తీపి చేసుకోవాలంటే ఏం తినాలి? కారం. చెవుడున్న వాళ్ళు ఏం పెట్టుకుంటే వినిపిస్తాయి? హెడ్ ఫోన్స్. గుండెపోటు వస్తే ఎందులో చేరాలి? పార్క్ లో. బల్బులో ఫిలమెంట్ రాలిపోతే ఏం చేయాలి? టైం అప్. ఇయర్ ఫోన్స్ ముక్కులో పెట్టుకొని పాటలు వినాలంట. అలా వినిపిస్తున్నాయా? ఇంకా క్లియర్ గా వినిపిస్తాయి కదా సుమన్. బాగా క్లియర్ గా. జలుబు ఉన్నప్పుడైతే ఎంత బాగా వినిపిస్తుందో. శ్రావణి అలాగే ఉంటుంది. రన్నింగ్ సాంగ్స్ వినిపిస్తాయి మనకి, రన్నింగ్ నోస్ తో పాటు. గలగల పారుతున్న గోదారిలా. కుబుసం విడిచే ప్రాణి మీరే. మీరు రోజు కుబుసం విడుస్తూ ఉంటారా? అందుకే ఇలా ఉన్నా వైట్ గా. మళ్ళీ మీరు కుబుసం ఎక్కడ కొంటారు? షాపింగ్ మాల్ లోనా? అవును. ఆషాఢం సేల్ ఉంటుందా? లేదు, ఆన్లైన్ షాపింగ్. అంటే మీరు రాత్రి పాములాగా మారుతూ ఉంటారనమాట. అవునవును, జాగ్రత్తగా ఉండండి. నోరు తీపి చేసుకోవాలంటే కారం తినాలి. చెవుడున్న వాళ్ళు హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలి. గుండెపోటు వస్తే పార్క్ లో చేరాలా? ట్రీట్మెంట్ చాలా బాగా జరుగుతుంది. 60 పాయింట్లు. మీరు పొడుపు కథలో లేకపోతే జోకులో చెప్పుకోవచ్చు. 5 యాపిల్స్ ఉన్నాయి. 5 మనుషులు ఉన్నారు. అందరూ ఒక్కొక్క యాపిల్ తీసుకున్నారు. యాపిల్స్ అన్ని బాస్కెట్ లో ఉన్నాయి. లాస్ట్ మాత్రం బాస్కెట్ లో ఖచ్చితంగా ఒక యాపిల్ మిగిలిపోయింది. ఎలా? ఇది మీ అమ్మమ్మ గారు వచ్చినప్పుడు మహిళలు మహారాణులు ఆడడానికి ఆవిడ కూడా ఇదే అడిగింది. తెలుసు నాకు. ఒకడు లాస్ట్ లో బుట్టతో పాటు యాపిల్ తీసుకెళ్ళాడు. అందుకని. మధులత రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీరు ఎప్పుడు అవాక్కయ్యారు? పాటల కచేరీలో ఏం చేస్తారు? పాలమ్ముతారు. ఇంటి ముందు ముగ్గు దేనితో వేస్తారు? అన్నమయ్య సినిమాలో హీరో ఎవరు?
నేనే. కళ్ళెం వేసి పరిగెత్తించేది ఏ జంతువుని? పులి. కూర వేడి చేయాలంటే ఏం చేయాలి? టైం అప్. మీరు ఎప్పుడు అవాక్కయ్యారు అంటే పాస్. నన్ను చూసి అవాక్కయింది ఈవిడ, అందుకే ఇలా ఉండిపోయింది. పాటల కచేరీలు పాలమ్ముతారు. ఇంటి ముందు ముగ్గు దేంతో వేస్తారు? పాస్. అన్నమయ్య సినిమాలో హీరో మీరేనా? మగవేషం వేశారా? అవును. కళ్ళెం వేసి పరిగెత్తించేది పులిని. 3 రాంగ్ చెప్పారండి, తీసుకోండి 30. కావ్య రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. డాక్టర్ అవ్వాలంటే ఏం చదవాలి? బీటెక్ చదవాలి. ఉద్యానవనంలో ఏముంటాయి? పక్షులు ఉంటాయి. కరాటే రావాలంటే ఏం చెయ్యాలి? పడుకోవాలి. నోట్లో ఎప్పుడు నీళ్లు ఊరుతాయి? మర్డర్ జరిగినప్పుడు. 2లోంచి 2 తీసేసి 2 కలిపితే ఎంత? 1. నయనతార బాయ్ ఫ్రెండ్ ఎవరు? మా ఆయన. పప్పు వండి ఎవరికి పెట్టాలి? పందులకి. లాకెట్ ని ఎక్కడ ధరిస్తారు? డాక్టర్ అవ్వాలంటే బీటెక్ చదవాలి. నేను అలాగే చదివా. మీరు బీటెకా? ఎస్. ఉద్యానవనంలో పక్షులు ఉంటాయి, కిలకిలా అంటూ కూ కూ అంటూ కా కా అంటూ ఉంటాయి. కరాటే రావాలంటే పడుకోవాలి. ఈవిడికి ఎవరిదైనా మర్డర్ చూస్తే నోట్లో నీళ్లు ఊరుతాయంట. బా, ఎంత మంచి మర్డర్ జరిగిందో. వావ్, నాకు నోట్లో Blood ఎంత నీళ్లు red గా ఊరుతున్నాయి. ఉందో. నాకు ఆ బ్లడ్ ఎంత ఇష్టమో. కొంచెం ఇస్తే బాగుండు ఎవరైనా. 2లోంచి 2 తీసేస్తే 0, దాంట్లోకి 2 కలిపితే 2. ఈవిడ చెప్పిన ఆన్సర్ 1. ఓకే. బా, ఎంత ముందు చూపు చూడండి భార్యలకి. ఈ మధ్య పెళ్లి అవ్వక ముందే ఏ హీరోయిన్ ని గర్ల్ ఫ్రెండ్ గా పెట్టుకోవాలో ఎంచుకుంటున్నారు. కాబోయే వీళ్ళ ఆయనకి నయనతార గర్ల్ ఫ్రెండ్ అవుతుందంట. తదాస్తు. అంటే శంభు, ప్రభుదేవ. అంతమంది వద్దు, నాకు ఒక్కరు చాలు. పప్పు వండి పందులకి పెట్టాలి. పందుల పెంపకం అనే కార్యక్రమంలో ఈ రోజు మన అతిథి కావ్య. చెప్పండి కావ్య, పందులు ఏపుగా గుండ్రంగా పెరగాలంటే ఏం చెయ్యాలి? బాగా పప్పు పెట్టాలి. మంచిగా గుండ్రంగా ఫుల్ బలుస్తారు. బాగా మినపప్ప, కందిపప్ప, శనగపప్ప, అన్ని పప్పులు కలిపి అన్ని రకాలైనటువంటి పప్పుల్ని ఒక గన్నేరు పప్పు తప్ప అన్ని పెట్టచ్చు. చక్కగా నీళ్ళల్లో నానబెట్టి 15 విజిల్లు కుక్కర్ లో పెట్టి ఆ తర్వాత పొయ్యి మీద పెట్టి ఆ తర్వాత కింద పెట్టి మార్చగొట్టి మూత తీసి పెట్టి దాంట్లో ఉప్పు, అందులో కారం నుంచి వేసి బయట పెట్టి దాని గిన్నెలో పెట్టి కొంచెం ఉప్పు, దానికి కారం. పెట్టాలి. తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు పందుల పెంపకంలో. నేను ఇంకా నేర్చుకుంటున్నాను, ఇప్పుడిప్పుడే నేర్చుకొని వచ్చి చెప్తాను. డాక్టర్ దాని మీదనే చేస్తుంది. డాక్టరా? బీటెక్ అనింది. బీటెక్ లో డాక్టర్ doctor. చేస్తారు కదా. ఓహో. 6 రాంగు 60 పాయింట్లు. గాయత్రి, నువ్వు రెడీయా? యా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వీధి లైట్లు ఎప్పుడు వెలిగిస్తారు? పొద్దున. జాస్మిన్ వాసన ఏ పూలకొస్తుంది? రోజు పూలకి. రవితేజ ఏ సినిమాలో హీరో? నేను నా రాక్షసి. సీసా మూత ఎలా తీస్తారు? నోట్తో. అనుష్క నిక్నేమ్ ఏంటి? గాయత్రి. పప్పుకి ఎందుకు వెళ్తారు? నిద్రపోవడానికి. సుభాషితాలు ఎవరు చెప్తారు? మా ఆయన. కాలాన్ని ఆపాలంటే ఏం చేయాలి? వీధి లైట్లు పొద్దున్నే వేసుకోవాలి. జాస్మిన్ వాసన రోజా పువ్వుకి వస్తుంది. రవితేజ నేను నా రాక్షసి సినిమాలో హీరో, అందులో రానా కదా? రానా. ఓకే. సీసా మూత ఎలా తీస్తారు? నోటితో. చాలా మంది తీస్తారు. ఒక ఏజ్ వరకు బాగుంటుంది, తర్వాత అంటే పళ్ళు కూడా. అయ్యో, తీయకుండా ఉండాల్సిందిరా. మూత తీయక ముందు ఆ బాత్రూమ్ అందుకో, మూత తీసిన తర్వాత ఆ బాత్రూమ్ అందుకో. రెండో మూడో పోయి ఉంటాయి అక్కడ, చాలా గ్యాప్ గాలి పోవడానికి. అనుష్క నిక్నేమ్ గాయత్రి, నీ పేరుతో చెలామణి అవుతోంది. అవును. పబ్బుకి ఎందుకు వెళ్తారు? నిద్రపోవడానికి. ఏ సిందరాజ్ చేసేది అదే. అవును, నాకు తెలియక అడుగుతాను, నిద్రపోవడానికి వేయడం ఎందుకు? డబ్బులు వేస్ట్ కదా. ఏమీ లేకుండా నిద్రపోవడమే సహజమైన శరీర తత్వం. దాన్ని మానేసి చాలా మంది నిద్ర రావట్లేదు కాబట్టి వేస్తున్నానని చెప్పడం పొరపాటు. మీరు వేస్తారా? మీకు వేసే అలవాటు ఉందా? మీరు ఇంకా నేర్చుకోలే. ఈ కాలం అమ్మాయిలకు మీకు లేదా అసలు? మేము చాలా గుడ్ గర్ల్స్. అది వేరే వాళ్ళు చెప్పాలి, మనమే చెప్పుకోకూడదు. మీకు ఎవరికి నిజంగా అలవాటు లేదా? చెప్పట్లే కదా, అందుకే మేమే చెప్పుకుంటున్నాం. వీఆర్ వెరీ గుడ్ గర్ల్స్. ఆ తర్వాత నాకు రాదు. ఆల్కహాల్ వాసన ఎలా ఉంటుందో చెప్పండి. చూసి చెప్తాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. ఓ నో. సుభాషితాలు ఎవరు చెప్తారు? మీ ఆయన. నీకు కూడా ఇంకా పెళ్లి కాలేదు కదా, నీకు ముందు చూపు ఎక్కువ. సుభాషితాలు చెప్పేవాళ్ళే ఎవరో దొరుకుతారు నీకు. 6 రాంగు 60 పాయింట్లు.
ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఇప్పుడు వారేవా ఏమి ఫేస్ లో ఫస్ట్ ఫేస్ లు గాయత్రికి. ఫేజ్ 1. ఇలియానా, కాజల్. ఏబి చెప్పమ్మా, పైన ఏబి. ఏ ఇలియానా, బి కాజల్, వచ్చేసి సిడి అర్థం కావట్లేదు సుమా. సిడి అర్థం కాకపోతే పెన్ డ్రైవ్ తెచ్చుకో, లేదంటే నానో చిప్పుకోను. నిషా అగర్వాల్. సి వచ్చేసి మగ ఆడా. అబ్బాయే అర్థమవుతుంది కానీ ఎవరనేది అర్థం కావట్లేదు. సుశాంత్. ఓకే ఫైనల్. ఓకే, ఏ ఎవరన్నావు? ఇలియానా. ఇలియానా అన్నావు. ఏమంటారు? కాదు మరి ఎవరు? అమలా పాల్ కదా. చూద్దాం. ఏ అమలా పాలు, నువ్వు రాంగ్. బి కాజల్. బి అయితే కాజలే. చూద్దాం. Yes, it is Kajal. And C. సుశాంత్ కాదు, ఎందుకో నిఖిల్ అనుకుంటున్నాం. ఎక్కడికి పోతావు చిన్నవాడో? అండ్ జీ నువ్వేమన్నావు? నిషా అగర్వాల్. నిషా అగర్వాల్ ఉందా అది? ఏమో కాజల్ వాళ్ళ సమంత ఏమో. చూద్దాం. సమంత. కాజల్ ఒకటే కరెక్ట్, 10 పాయింట్. కావ్య చూడు. ఏ నాని, బి శ్రేయ, సి రామ్ కాదు ప్రభాస్, సి ప్రభాస్, డి రాశికన్నా. ఫైనల్. ఏ నాని. చూద్దాము. ఎస్. బి శ్రేయ అనుకుంటున్నారా మీరు? నో ఐడియా. యూ థింక్ ఇట్స్ శ్రేయ? సుమా. చూద్దాం. ఓకే, రెండోది కూడా కరెక్ట్. మూడోది ప్రభాస్. కరెక్ట్. కొంచెం రామ్ అని డౌట్ ఉండింది కదా. అనుకున్నా ఫస్ట్, కానీ ఎందుకో ప్రభాస్ లా అనిపిస్తుంది. చూద్దాం. ప్రభాస్ అండ్ డి రాశి ఖన్నా. చూద్దాం. కరెక్ట్. 4 కరెక్ట్, 40 పాయింట్లు. నెల్లూరు మధురత ఈ రౌండ్ ఎలా ఆడుతుందో చూద్దాము. ఏ రవితేజ, బి రంభ, సి గోపీచంద్, డి మోహన్ బాబు. ఫైనల్. ఏ రవితేజ. గుంటూరు చెప్పండి. రవితేజ లానే ఉన్నారు. ఆ కళ్ళజోడు, ఆ హెయిర్ స్టైలు అలాగే ఉంది. చూద్దాం. బి రంభ కాదు. చెప్పండి ఎవరు? ఇలియానా. మీరేమంటారు? ఇలియానా. చూద్దాం. ఇట్ ఇస్ శృతి హాసన్. మీరు అనుకున్నట్టు రంభ కాదు. సి గోపీచంద్. చూద్దాం కరెక్టా కాదా అని. అండ్ డి మోహన్ బాబు గారు అన్నారు కదా, మీరేమంటారు? అలానే ఉన్నారు. నాకు అలా లేరు. నాకు ఎలాగో లేరు. నాకు మళ్ళీ రవితేజ అయితే కాదు కదా. చూద్దాం. డి
నరేష్ గారు 2 కరెక్ట్ 20 పాయింట్స్. శ్రావణి మీరు చూడండి. బి హన్సిక, డి సమంత, బి హన్సికానా, డి సమంత. డి డి సమంత. సూర్య, ఏ హ్మ్. సి ఎన్టీఆర్. ఫిక్స్. ఏ సూర్య, బి హన్సిక, సి ఎన్టీఆర్ అండ్ డి సమంత. ఓకే, ఏ సూర్య. యా కరెక్ట్. సేమ్ కరెక్ట్. మధు సూర్యనా? సూర్య ఏ కాదు, కళ్యాణ్ రామా. కాదు సూర్య. లేదు సూర్యలానే ఉన్నారు సూర్యలానే సుమా. అనిపిస్తుంది. చూద్దాం. నేనే ఇంద్రుడై నేనే చంద్రుడై పుట్టా ఈ ఊరిలో నవ్వుతుండాలా మంచి చెయ్యాలా మాటే తప్పితే మీ సౌండ్ తిప్పుతా మీదికొచ్చి నోణ్ణి ఎగిరితనాలా ఎగరగదీయాలా. సూర్యనే. నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే పైన కళ్యాణ్ రామ్ ఫోటో కింద ఎన్టీఆర్ ఫోటో పెట్టారు, బ్రదర్స్ ని పెట్టారేమో అనుకున్నా. బి నేను ఎక్కువ ఆలోచించకూడదని నాకు ఇవాళ అర్థమైంది. కనిపించిందే చూడాలి. మనం ఒక్కోసారి కనిపించింది కాకుండా మన ఊహల్లో ఉండేదాన్ని చూస్తూ ఉంటాం. ఆధ్యాత్మిక. బి హన్సికానా? చూద్దాం. హన్సిక కరెక్ట్. సి ఎన్టీఆర్. ఎన్టీఆర్ కరెక్ట్. యా కరెక్ట్. చూద్దాం. కరెక్ట్. పెళ్లి కొడుకు ఎన్టీఆర్. హ్యాపీ మ్యారేజ్ డే. ఎప్పుడు వస్తే అప్పుడు. ఓకే, అప్పుడు వాడేసుకోండి. డి సమంత. చూద్దాము. కరెక్ట్. పెళ్లి కూతురు సమంత. ఎప్పుడు వస్తే అప్పుడు వాడేసుకోండి. హ్యాపీ మ్యారేజ్ డే. 4 ఎన్ని కరెక్ట్? 4 కరెక్ట్. 40 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. మెమరీ గ్రిడ్ వస్తుంది, జాగ్రత్తగా చూసుకొని గుర్తు పెట్టుకోండి. చూడండి. కప్పు, కెమెరా, గన్ను, సింహం, ఆటో, దానిమ్మ, సన్ఫ్లవర్, డిషెస్, టోపీ. గాయత్రి. కప్, సింహం, సన్ఫ్లవర్. కప్పు, సింహం, సన్ఫ్లవర్. Yeah. ఫస్ట్ కప్పు, సెకండ్ సింహం, తర్వాత సన్ఫ్లవర్. కరెక్ట్. 10. సో నీ మెమరీస్ లో చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్స్ లో ద మోస్ట్ బెస్ట్ మెమరీ ఏం మిగిలింది నీకు? ఒకసారి ఫ్యామిలీ అందరం కలిసి మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్, డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి బాపట్ల బీచ్ కి వెళ్ళాము. ఓకే. ఇట్ వాస్ వెరీ మెమరబుల్. మర్చిపోలేను అనమాట. ఎప్పుడు అయినా సరే అదే గుర్తొస్తూ ఉంటుంది నాకు. హ్యాపీ Okay. మూమెంట్స్ అంటే వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్స్. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్స్. ఇలా అందరికి లైఫ్ లో ఏదో ఒక హ్యాపీ మూమెంట్ ఉంటుంది కదా. అవును. నెక్స్ట్. విజిల్, సూయింగ్ మెషిన్, వాటర్ మెలన్, స్టిక్స్, కళ్ళు, కార్ ఫ్రెషనర్, బుట్ట, గులాబీలు అండ్ పెయింటింగ్. మధులత. విజిల్, అది బుర్ర, బుర్రా, బుర్ర బుర్ర. ఓకే. బుర్రా. థర్డ్ వన్ టైమ్ అప్. థర్డ్ వన్ పెయింటింగ్ కదా. రెండోది బుర్ర. ఓకే, ఫస్ట్ చూద్దాము. 1 విజిల్, సెకండ్ బుర్ర, థర్డ్ పెయింటింగ్. చెప్పలేదు కదా, -10. గోవిందా గోవిందా. ఇప్పుడు వీళ్ళు టాస్క్లు చేయాలి, నువ్వు ఒకటి ఇవ్వాలి. ఇప్పుడు మీ ముగ్గురులో ఎవరైతే నన్ను ఇంప్రెస్ చేస్తారు. ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకి 10 మార్క్స్. ఒక సాంగ్ ఇస్తా, ఆ సాంగ్ కి ఒక్కలాగా ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో, ఇలా పెట్టుకుని నాలుగు ఇలా బయట పెట్టి వాళ్ళకి 10 మార్క్స్. ఓకే. దా గాయత్రి. Who let the dogs out? Who?
Who let the dogs out? 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 కావ్య Who let the dogs out? 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 ఈ కుక్క పిక్కబర్క్ పట్టుకోవట్లేదు, జాకెట్ పట్టుకుంటుంది. రెడీ? Who let the dogs out? 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 ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే అంటే ఏంటో అనుకున్నాను కానీ ఐ కుడ్ సీ ఇట్ టుడే. చెప్పండి ఎవరికి ఇస్తారు? నేను గాయత్రికి ఇస్తున్నాను. గాయత్రి నువ్వు కుక్కలా బాగా చేసావు 10. ఓకే చూడండి ఇప్పుడు నెక్స్ట్. ట్రాఫిక్ సిగ్నల్, మొక్కజొన్న, స్ట్రాబెర్రీ, 9, ఉంగరం, సుత్తి, షార్ప్నరు, మెడలు, కన్ను. కావ్య స్ట్రాబెర్రీ, రింగ్, షార్ప్నర్. చూద్దాం. స్ట్రాబెర్రీ, రింగ్, షార్ప్నర్. ఎస్ 10 పాయింట్లు. నెక్స్ట్. గన్, వాచ్, చెవుదిద్దులు, పువ్వులు, మౌజు, బల్బు, హ్యాటు, షర్టు, బాస్కెట్. గాయత్రి. ఇయర్ రింగ్స్, బల్బ్, బాస్కెట్బాల్ కోర్ట్ వేసేది. ఇయర్ రింగ్స్, బల్బు, బాస్కెట్. 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 ఓకే, ఇయర్ రింగ్స్, బల్బ్, బాస్కెట్. కరెక్ట్. 10. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దామా? గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట గాయత్రి బాగా చేసావు.
తర్వాత రౌండ్ రాసుకోరా సాంబా. ఇప్పుడు డైలాగ్ వస్తుంది. క్వశ్చన్ వచ్చినప్పుడు మాత్రమే మీరు బజర్ నొక్కాలి. డైలాగ్ వచ్చినప్పుడు నొక్కక్కర్లేదు. వినండి. అది 300 అవ్వచ్చు, 500 అవ్వచ్చు, 1000 కోట్లు అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. మా నాన్న జరగదు అంటే అది జరగదు. వదిలే. ఆమెకే ఎదురు చెప్తావురా? రోజు మందు పోసే మీ అన్న మీద నీకంత లవ్ ఉంటే ప్రాణం పోసిన మా నాన్న మీద నాకు ఇంకెంత ఉండాలరా? బాచేస్తాను నా కొడక. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? కావ్య. రామ్. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? కావ్య. హైపర్. కరెక్ట్ ఆన్సర్ 10. నెక్స్ట్ డైలాగ్. భాగ్యలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్ కమ్ లేడీస్ ఎంపోరియం కమ్ హ్యాండీక్రాఫ్ట్స్ కమ్ గిఫ్ట్ షాప్. ఇన్నిసార్లు కమ్ 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 అంటే రావా? వాస్తాం. ఏం కావాలి? అబ్బో ఏమి ఇచ్చేస్తారేంటి? అడిగి చూడండి. అడుగునా? జారిపోయే నడుగుతో, వాలిపోయే మెడతో, అదిరిపోయి అమ్మాయి కావాలి, పెళ్లి కూతురు బొమ్మ కావాలి. ఈ డైలాగ్ ఉన్న గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్ ఎవరు? శ్రావణి. శృతి హాసన్. 10 పాయింట్లు. మీరు విన్న ఈ డైలాగ్ లో ఫ్యాన్సీ స్టోర్ పేరేమిటి? గాయత్రి. భాగ్యలక్ష్మి కమ్ ఎంపోరియల్ కమ్ ఫ్యాన్సీ స్టోర్. భాగ్యలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్. చాలమ్మా, తీసుకో 10. చెప్పు. భాగ్యలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్ కమ్ ఎంపోరియం కమ్ లేడీ షాప్ కమ్ ఇన్నిసార్లు కమ్ 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 అంటే మేము రా వస్తాం. కావ్య. భాగ్యలక్ష్మి కమ్ ఎంపోరియం కమ్ ఫ్యాన్సీ స్టోర్ కమ్ ఇన్నిసార్లు కమ్ 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 అంటే రాకుండా ఏం చేస్తాం? మధు. భాగ్యలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్ కమ్ అన్నిటికి కమ్ కమ్ అంటే మేము రామా? అడే. శ్రావణి. భాగ్యలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్ కమ్ గిఫ్ట్ షాప్ కమ్ అన్ని పిలిస్తే రామా? చార్మైలలో కామెడీ కమ్, జనరల్ నాలెడ్జ్ కమ్, ఇమోషన్ కమ్, ఎంటర్టైన్మెంట్ కమ్, ఇన్ని ఉంటే మీరు రారా? అందుకే మీరు చూడరా? కమ్ కమ్. నెక్స్ట్ డైలాగ్. ఎరచంటి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? అదేంట్రా ఆ అమ్మాయి ఎవరో ఎలాంటిదో తెలియకుండా? విషయం అడుగుతాను చెప్తావు రాజలక్ష్మి. అర్ధరాత్రి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావు. అక్కడ ఎవరో తల పగిలి రోడ్డు మీద పడున్నాడు. వాడిని హాస్పిటల్లో జాయిన్ చేసి నీ దగ్గర ఉన్న డబ్బంతా కట్టి నీ ఒంట్లో 1 లీటర్ రక్తం వాడికి ఇస్తావా? నేనైతే ఇవ్వనురా. మరి నీకన్నా పిల్ల మంచిదా కాదా? అవును రోయ్, నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. మరి దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? ఆ అమ్మాయి చాలా మంచిది అని. అరే ముక్కు మొక్క తెలియని నన్నే ఎంత బాగా చూసుకుంటే ఇక కట్టుకున్న ముగ్గు నీకు ఎంత బాగా చూసుకుంటుందో. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? శ్రావణి. ఇడియట్. ఇడియట్ కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఉన్న ఇడియట్ సినిమాలో హీరోయిన్ ఎవరు? శ్రావణి. పాస్ టు గాయత్రి. రక్షిత. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఇలా రా గాయత్రి. ఒక విషయం చెప్తున్నాను, చెప్పు గాయత్రి. నువ్వు అర్ధరాత్రి ఒక రోజు రోడ్డు మీద వెళ్తూ ఉన్నావు. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు నీకు లిఫ్ట్ ఆఫర్ చేశారు. నువ్వు ఎక్కుతావా ఎక్కవా? ఎక్కుతాను. అర్ధరాత్రి అన్నారు కదా, అందుకే ఎక్కకూడదు. ఇంటికి వెళ్ళాలి కదా. మరి ఇంటికి వెళ్ళాలంటే ముక్కు మొహం తెలియని వాడు ఎవడో ఒకటి ఎక్కించేసుకుంటే నీ పరిస్థితి ఏంటి తర్వాత? కరెక్ట్. అందుకని ఎక్కకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అర్ధరాత్రి అలా బయట తిరగకూడదు. అస్సలు తిరగ. అర్ధరాత్రి ఏం చేస్తున్నావు అక్కడ? నిద్రపోతున్నా. అక్కడ కాదు, నిద్రలో నడుస్తున్నావా నువ్వు? నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది. ఈసారి నుంచి పడుకునేటప్పుడు కాళ్ళకి చేతులకి సంకళ్ళు వేసే మనం ఎవరినైనా. అలాగే నా ఫ్రెండ్స్ నడవకు. అలాగే. సో ఏం చేస్తావు ఇప్పటి నుంచి? సుమ చెప్పింది కాబట్టి నిద్రపోతా. లిఫ్ట్ ఆఫర్ చేస్తే ఎక్కకూడదు. అలాగే. నువ్వు వెళ్ళు. నువ్వురా. ఒక విషయం చెప్తున్నాను విను. నువ్వు ఒక రోజు ఇంట్లో ఉన్నావు. నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదా అని పెరుగన్నంతో సర్దేద్దాం అనుకున్నావు. ఆ రోజు ఇంటికి చుట్టాలు వచ్చారు. ఏం చేస్తావు? అదే పెరగనం వాళ్ళకు కూడా పెడతా. అదే మరి. పాపం చుట్టాలు వచ్చారే, ఏమండి ఒక్క నిమిషం ఉండండి, కొంచెం పప్పు చారో వండి పెడతాను అనొచ్చు కదా. అంటే ఒక్క నిమిషంలో వంట చేయలేం కదా, అందుకే నిమిషం కాదు, హోటల్ నుంచి ఆర్డర్ చేస్తాం. బెస్ట్ కదా. ప్రేమగా మన చేతులతో ఏదైనా వండి పెడితే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది కాబట్టి. ఆ లోపల ఆకలి చచ్చిపోద్దేమో అని. ఏం పర్వాలేదు, వాళ్ళని వెయిట్ చేయమని ఎగ్ ఆమ్లెట్ చేసి పెట్టి వాళ్ళు. ఓకే వెళ్ళు. నువ్వేమైనా చెప్తే నేను వింటా. చెప్పు. ఏం చెప్పాను?
ఏదో ఒకటి చెప్పు, నేను ఇందాక నేను చెప్తున్నాను కదా అలాగే. పెళ్ళయిందా నీకు? అవ్వలేదు. అవ్వలేదా? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు? చెప్పేస్తారు మరి ఉన్నా. ఇదిగో ఒక విషయం చెప్తున్నాను విను. నువ్వు ఒక రోజు ఇంటికి వచ్చేసరికల్లా మీ అమ్మా నాన్న నీకు పెళ్లి చూపులు అరేంజ్ చేసేసి పెళ్లి కొడుకును కూడా ఫిక్స్ చేసేసి అదిగో వాడిని చేసుకో అన్నారంటే నువ్వేం చేస్తావు? వాడిని క్వశ్చన్ చేస్తా, నీకు నేను ఎందుకు నచ్చాను? వాడు ఇంకా నేను చూడనే లేదు అంటే ఎందుకు వచ్చాడు మళ్ళీ? మీ అమ్మా నాన్న కాదు వీడినే చేసుకోవాలి అంటే ఏం చేస్తావు? చేసుకుంటాను. అదే మరి అలా చేసుకోవద్దు. ముందు వెనకాల ఆలోచించు, వాడు ఎలాంటి వాడో తెలుసుకో, ఆ తర్వాత చేసుకో పెళ్లి. నెక్స్ట్ డైలాగ్. హలో. హే, వేర్ ఆర్ యు? నువ్వెక్కడా? నియర్ స్టార్బక్స్. గాట్ యు. నువ్వెక్కడ? కనిపెట్టు. నాకు నచ్చందే ఏ పని చేయలేను, ఎవరిని కలవలేను. నచ్చాలంటే నీలో సంథింగ్ స్పెషల్ ఉండాలి. ఆ స్పెషాలిటీ నీలో ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ టెస్ట్. ఆల్రైట్, నువ్వు నన్ను గుర్తుపట్టడానికి 5 minutes టైం ఇస్తున్నాను. 3 minutes లో పట్టుకుంటే అన్న ప్రాబ్లమా? ఎక్స్క్యూజ్ మీ, ఈ మాల్లో ఇండియన్ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, అంత ఈజీ కాదు. 2 minutes చాలు. I'll wait. బట్ 2 minutes దాటితే ఇంకెప్పటికీ కలవం, ఓకే? ఈ డైలాగ్ ఏ సినిమాలోది? గాయత్రి. మిస్టర్ పర్ఫెక్ట్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో హీరోయిన్స్ ఎవరు? కావ్య, తాప్సీ అండ్ కాజల్. ఓకే తీసుకో 10. గాయత్రిదా. సరే నువ్వు తాప్సీ, నువ్వు ప్రభాస్. ఓ ప్రభాస్ ఇట్టే ఉండాలని రూల్ ఏమైనా ఉందా? ఓకే రెడీ యాక్షన్. హలో, ఎక్కడ? ఎక్కడ? స్టార్ బక్స్. ఐ గాట్ యు. ఎక్కడ నువ్వు? నన్ను కనిపెట్టాలంటే నీకు చాలా టైం పడుతుంది. అసలు నువ్వు ఎలాంటి వాడో తెలుసుకోకుండా నేను ఎలా కలుస్తాను అనుకున్నావు? నాలాంటి అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే నీలో సంథింగ్ స్పెషల్ ఉండాలి. నీకు ఒక 5 minutes టైం ఇస్తాను, నేను ఎక్కడున్నానో కనుక్కో. 3 minutes లో కనుక్కోవడానికి ఏమైనా ప్రాబ్లమా? ఈ మాల్లో ఇండియన్ కమ్యూనిటీ చాలా ఎక్కువ. 2 minutes చాలు. ఇదిగో తిని. కంగ్రాట్స్, నువ్వు కనుక్కున్నావు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. కావ్య రండి. గాయత్రిదా. శ్రావణిదా. మధు. ఇప్పుడు ఇంకొక డాన్స్. మధు బాగా చేస్తావు, థ్యాంక్ యూ. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మంచి ఇంట్రెస్టింగ్ గేమ్ చూడండి. ఇందులోకి మీరు ఇట్లా ఇవన్నీ వేసేసుకోండి. ఇక్కడ మేము ఒక డబ్బా పెట్టాం కదా, ఓపెనింగ్ సైడ్ ఇటువైపు పెట్టుకోండి. ఇక్కడ నుంచి దీన్ని వదిలేయండి. ఇప్పుడు బుట్టలోంచి మళ్ళీ ఇది తీసేసుకోండి. ఇందులో ఎన్ని మిగులుతూ ఉంటే అన్ని పాయింట్లు పెరుగుతూ ఉంటాయి. మళ్ళీ వస్తారు, మళ్ళీ కరెక్ట్ గా అన్ని వేసుకోండి, కింద పడేయకండి. ఇక్కడ
నీకే అనవసరంగా వేస్ట్. ఇది ఎడ్జ్కి పెట్టకుండా కొంచెం యువతలకి పెడితేనే పడుతుంది. ఓకే 1 2 3 గో. కిందే పడేసింది, కిందే పడేసి. తీసుకో తీసుకో తీసుకో, తొందరగా వెళ్ళు. ఇక్కడ స్ట్రైట్ గా ఇలా పెట్టు. ఓకే సెకండ్ టైం ఎక్స్ట్రా పడింది, ఒకటి తీసేసా. లాస్ట్ 15 సెకండ్స్. చాలా ఈజీనే గేమ్. పోయింది. ఓకే స్టాప్ 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 స్టాప్. మళ్ళీ ఒకటి ఇక్కడ పడిపోతున్న టైంలో అందులోంచి దూకి ఇక్కడ పడింది, నేను తీసేస్తున్నాను. మధ్యలో అలా పడ్డవే నేను ఇంకో 2 కూడా తీసేశాను. 1 2 3 4 5 6 7 8 80. One, 2, 3 go. Thirty seconds up. డబ్బా దాటాక తొయ్యొద్దు. డబ్బా ముందు తోసేసింది. టైమ్ అప్. ఒక్క రింగు తీసేస్తున్నాం. సో 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 180. రెడీ 1 2 3 గో. Thirty seconds up. Time up. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 220. గుంటూరు వాళ్ళు గెలవాలంటే టార్గెట్ 24. గుంటూరు గెలుస్తారా? గుంటూరే గెలుస్తాం. హైదరాబాద్ లేదు గుంటూరు. కాదు హైదరాబాద్. లేదు గుంటూరు. ఛాలెంజ్ చేసుకోండి ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు. చూద్దాం మరి గుంటూరా హైదరాబాదా. వెళ్ళండి గుంటూరు. రెడీ 1 2 3 గో. ఒక్కటి వడలే. అదే కరెక్ట్. ఒక్కటి పడలేదా ఇంకా?
6 30 సెకండ్స్ అయ్యాయి. అయ్యకు 10 15 టైం అప్. ఇది డబ్బాలోంచి కాకుండా బయట నుంచి వచ్చింది తీసేస్తున్నాను. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 140. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ హైదరాబాద్ కావ్య. మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకుంటున్నావు నువ్వు కావ్య. కంగ్రాట్స్. ఈ రోజు హైదరాబాద్ జిల్లా, మరి నెక్స్ట్ ఇయర్ జిల్లాను తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ 2600 ప్లస్. బాయ్ బాయ్. ఏ చెన్నకేశవరెడ్డి, ఏయ్ ఓరా, నీ బంధు నీ బలగాన్ని ఎవరినైనా తీసుకొచ్చేస్తారా? వరంగల్ కి, హైదరాబాద్ కి అండ్ విజయవాడ, విశాఖపట్నం ఎక్కడికైనా ఇక్కడ నువ్వు ఇస్తావా? తీసుకో, కానీ చెమట పట్టకుండా చంపేస్తా. వింటర్ లో చెమట ఏంట్రా? మీ శత్రుత్వాన్ని మీకన్నా ముందు ప్రకృతి పసిగడుతుంది. 2 గుడ్లు వేయాల్సిన కోడి 1/2 డజన్ గుడ్లు వేస్తుంది. తెల్లగా ఉన్న దోశ తెల్లగా మాడిపోతుంది. వాడు మండే సూర్యుడిలాగా కాదు, సండే సూర్యుడిలా కనిపిస్తాడు. నువ్వు ఎవరివిరా నన్ను బతకనివ్వకుండా ఉండడానికి? నేను ఇక్కడికి వచ్చి పరిపాలించడం మొదలుపెట్టి చాలా ఏళ్ళు అయ్యింది. నేను ఎక్కడే ఉంటాను, నువ్వు ఉండడానికి వీల్లేదు. ఏమిరా నా భాష నీకొచ్చినది? ఎవరు అది నాకు కత్తి అందుకోమని చెబుతున్నారు? నేనే. నువ్వేనా? నీ కత్తి నువ్వే అందుకొని పొడుచుకో. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సమయం లేదు మిత్రమా, క్షణమా రణమా. ఏదైనా నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా. లేదని బలవంతం చేస్తే